వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు జగదీర్గుట్ట కార్పొరేటర్ జగన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముందుగా మీకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఎట్లా ఈ ఫెస్టివల్ ఎట్లా చేయబోతున్నారు అన్న? బతుకమ్మ సంబరాలు ఘనంగా మా జగట ప్రాంతంలో చాలా ఘనంగా చేసుకుంటాం మేము. మరి దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక బతుకమ్మకు చాలా గుర్తింపు వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బతుకమ్మనే మాయం చేసే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఈ పీపుల్ ప్లాజాలో ఈరోజు మా కేటీఆర్ గారి కోరిక మేరకు, కేటీఆర్ పిలుపు మేరకు మా జోటకెళ్ళి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా మొత్తాలు రావడం జరిగింది. మరి గతంలో మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చేవారు కేసీఆర్ గారు. మరి అవన్నీ రాకపోవడంలో మహిళలు చాలా కోపంగా ఉన్నారు మరి ఉన్న ప్రభుత్వం మీద. అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే బతుకమ్మ సీరియల్ నాణ్యత లేదు, మా ప్రభుత్వం వచ్చినాక మీకు నాణ్యమైన సీరియల్ ఇస్తామని చెప్పేసి కూడా పలు సభలలో పలుసార్లు కామెంట్ చేశాడు. మరి ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అయింది, ఇక్కడ చీరల పంపిణీ జరిగిందా? చీరల పంపిణీ జరిగితే అక్కడ లేడీస్ ఆడ చెప్తా ఉన్నారు. ఈనాడు మీరు చీరల పంపిణీ జరిగితే మా మహిళా మొత్తాలు చీరలు వేయట్లేదని లొల్లి చేస్తూ ఉన్నారు. మరి బతుకమ్మ చీరలు బంద్ చేయడం జరిగింది. మరి వారేదో కొంతమందికి ఏదో మరి కొన్ని వాళ్ళ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకేమని ఇస్తుందేమో కానీ మరి ప్రజలందరికీ అయితే ఇంతకుముందు పేద ప్రజలకు రేషన్ కార్డు వాళ్ళకు కేసీఆర్ ఇస్తుండే. మరి వారికి మాత్రం ఇప్పుడైతే ఇవ్వడం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏమైనా ఇస్తే ఇట్లా మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నాం తప్ప అందరికీ తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగ చేసుకోవడానికి మాత్రం ఇవ్వట్లేరు. ఖచ్చితంగా ఇక్కడ ఇందిరమ్మ సీరియల్ పంపిణీ చేస్తామన్నారు. కనీసం మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, లేకుంటే మీ డివిజన్లో కావచ్చు, ఇందిరమ్మ సీరియల్ పంపిణీ జరిగిందా? ఇందిరమ్మ చీరల పంపిణీ జరగలేదు, సోనియాగాంధీ చీరల పంపిణీ జరగలేదు. మా దగ్గర ఏది జరగలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే మేము ఇప్పుడు దగ్గర నేను 18 సంవత్సరాల నుంచి నేను అక్కడ కార్పొరేటర్గా ఉన్నాను. మరి ఏ రోజు కూడా కేసీఆర్ ఇచ్చారు అని బతుకమ్మ చీరలు తప్ప వేరే సోనియాగాంధీ చీరలు లేకపోతే ఇందిరాగాంధీ చీరలు, ప్రియాంక గాంధీ చీరలు ఎక్కడ కూడా మా దగ్గర రాలేదని చెప్పేసి మా మహిళా మతాలు కోపంతోనే కలిగి తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నాం మనం. మా కేసీఆర్ ఒక చీర ఇస్తుండే, ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి కేటీఆర్ కాలేడ పీపుల్ ప్లాజాలో మరి ఇక్కడ బతుకమ్మ సంబరాలు పెడితే మా వాళ్ళు వాళ్ళంతా కాలే రావడం జరిగింది. మహిళా మతాలు మరి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే మీ పక్కకే ఇక్కడ గాలి ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ ఉన్నది. అక్కడ పేద బస్సులలో ఉండే వాళ్ళను కొంతమందిని ఖాళీ చేయించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. కొన్ని ఏళ్ళ నుంచి కూడా అక్కడ వాళ్ళు ఏదో చిన్న గుడిసెలు వేసుకొని ఉంటే కూడా వాళ్ళని కాల్ చేయాలని చెప్పేసి హైదరాబాద్లో కొన్ని ఇళ్ళని కూడా కూల్చేసారు అన్న. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అక్కడ హైడ్రా కమిషన్ కూడా ఒక మాట అన్నాడు, ఇక్కడ గుండాలు దీన్ని కబ్జా చేశారు అన్నాడు. ఇది వాస్తవమేనా? ఓ కార్పొరేటర్గా మీరు చెప్పండి. ఇప్పుడు అది నా పక్క డివిజన్ వస్తుంది, గాజులం డివిజన్లో. మరి అక్కడ కూల్చినాయని పేదలే కూల్చారు అక్కడ. ఎందుకంటే అక్కడ 4-5 సంవత్సరాల నుంచి చూడంగా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, రాళ్ళు కొట్టిర్రు. అది కబ్జాలు చేసింది కాకుండా వాళ్ళే సొంతంగా రాళ్ళు కొట్టి వాళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి ప్రాంతం అది. మరి వాళ్ళకు రాత్రి హఠాత్తుగా మరి ఆధారం ఇప్పుడు వచ్చేసి వాళ్ళందరినీ ఖాళీ అయిపోయడం అనేది చాలా బాధాకరం. మరి ఒకవేళ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న విధంగా ఏ పద్ధతిలో చేసుకున్నారు, మరి ఎవరైతే అమ్మిరో వాళ్ళని రిమాండ్ చేసి వాళ్ళకి ఏదైనా పరిష్కారం, వాళ్ళ ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉన్నారో మరి వాళ్ళకి పరిష్కారం చేయాల్సినది ప్రభుత్వం మీద ఉన్నది. అది చేయాల్సిన అవసరం ఉండే. మరి వాళ్ళని మాత్రం అక్కడికి వెళ్ళి ఆ టైంలో మరి పిల్లలకు తిని లేకుండా గిన్నెల నుంచి బయట పడేసి కాల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ హైడ్రా పద్ధతి అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా ఎఫ్టీఎల్లో ఉన్నాయి చూడండి, అట్లాంటివి ఉన్నాయి. కానీ ఇది ఒక ప్రభుత్వ భూమి, అది ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని వాళ్ళు రాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు ఆక్యుపై చేసుకురా, వేరే వాళ్ళు అమ్మిన తర్వాత వాళ్ళు గుడిసెలు వేసుకొని చిన్న రూములు కట్టుకున్నారు. వాళ్ళ కూలగొట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మీరు అక్కడ పక్క డివిజన్కు కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ బాగోతుల గురించి కానీ లేకుంటే వాళ్ళ గురించి మీరు ఏదైనా కార్యాచరణ చేపట్టడానికి మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు సిద్ధంగా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే కూలగొట్టిందో ఆ ఇళ్లను మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమా, లేదంటే వాళ్ళకి ఏమైనా ఈ పట్టాలు ఇవ్వడమా, ఉన్నదానికి పట్టాలు ఇవ్వడమా, ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఎందుకంటే ఏదో మేము చిన్న వర్షం పడి ఏదో ఒక ఇల్లు తడిచిపోయింది బియ్యం ఇచ్చే పని కాదు అది. ఎందుకంటే అది వాస్తవానికి ఎంతోమంది ఇల్లు 275 మంది ఇల్లు కూలగొట్టారు. ఆ ఇల్లు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం చేయాల్సినది అది. ఆ ప్రభుత్వం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళ బీద వాళ్ళని చూసి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా గృహ వసతి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. డబుల్ బెడ్రూమ్ వేయడమా, వాళ్ళకి పట్టాలు వేయడం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ 6 గ్యారెంట్ల ముచ్చట ఏంటన్నా? మరి ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ప్రభుత్వం ఏర్పడి, మరి అన్ని అమలైనట్లన్నా? 6 గ్యారెంట్లు అంటే అక్కడ రాక వస్తుందా? 6 గ్యారెంట్లు మా అక్కలు చెప్తారు. ఎందుకంటే రోజు చెప్పి చెప్తారు 6 గ్యారెంట్లు ఏది రాలే అని చెప్పేసి.
బండి పోతే బండి అనే, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అనే, ఏది ఏ గ్యారంటీ ఇప్పుడు దాకా కాలేదని చెప్పేసి మేము సభాముఖంగా మేము చెప్పడం కాదు, కానీ ఫోన్ ఆన్ చేసి రీల్స్ చూస్తే ప్రతి ఒక్క రీల్స్ అరే 6 గ్యారంటీ లేని ఇక్కడ బతుకమ్మ పట్ల అందరూ కూడా 6 గంటలు ఏమైంది, 6 రీల్స్ తప్ప వేరే రీల్స్ రావట్లేదు. ఆడవాళ్ళు మహిళలకు అందరూ తెలుసు. 2800 మన లక్ష్మి మహాలక్ష్మి పథకం ఇస్తానే మా మహిళా మతాలు ఇప్పుడు దాకా 2800 కాదు ₹2 ఇవ్వాలి అని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. అవన్నీ మరి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. చివరిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? మరి ఎందుకు వెనకం చేస్తున్నది? ఎప్పుడు పెడుతుంది పెట్టాలనుకుంటే? స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి అయితే పెద్ద పెద్ద ఛానల్లో కూడా అన్నిట్లలో రోజు చూస్తూ ఉన్నాం. మరి ప్రజలు పెట్టమని కోరుతా ఉన్నారు. కింద నాయకత్వం ఈరోజు బతుకమ్మ పండుగ కనీసం ఊళ్ళల్లో ఓ సర్పంచ్ ఉంటే కనీసం లైట్లు కట్టిస్తుండే, ఏదో 2 మైకులు పెడుతుండే. అట్లాంటి పెట్టించే వారు లేకుండా చేసేసాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడితే స్థానిక ప్రతినిధులు ఉంటేనే మన ప్రజలకు కూడా అండ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. ఆయన ఖచ్చితంగా మరి స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టాలి అన్ని కూడా. మరి ఇప్పుడైతే ఎలక్షన్ల గురించి అయితే మరి మాట కూడా ఇంకేం రావట్లేదు. మరి ఖచ్చితంగా పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలు ముచ్చట పక్కకు పెడితే కనీసం తెలంగాణలో మహిళలు ఆడుకునే బతుకమ్మ పండుగను కూడా ఆయన దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ జగన్ ఫైర్ కావడం అనేది అయితే జరిగింది. సో ఇది ఇక్కడ పేద ప్రజల ఇండ్ల మీద ఎంత దృష్టి పెట్టి హైడ్రా అనే పేరుతో కూల్చేస్తున్నాడో అంతగా పేద ప్రజలను పట్టించుకొని ఈ ప్రభుత్వము ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఓటమికి పాలవుతామని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టలేడు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.